కదా ఎదురు చూస్తున్నాను. దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణించు అని వేశాడు కేకలు. మనుషులైన వాళ్ళు ఏం చేయాలండి? ఆయన చేయబట్టుకొని అవసరమైతే అళ్లలో ఒకడు పరిగెత్తి, ప్రభువా పాపం కళ్ళేనుడయ్యా అని ఆయన నిలేసి చేయబట్టుకొని ఇతను తీసుకెళ్ళాలి అక్కడికి. కానీ వాళ్ళు ఏమన్నారు? సరే నోర్మోయ్ అంటారు వాళ్ళు. కళ్ళున్న గుడ్డోళ్ళు, దీనులకు కనికరం చూపలేని గుడ్డోళ్ళు, జాలి మనసు లేని గుడ్డోళ్ళు. నిజంగా కళ్ళు లేనివాడు ఇతను కాదు, వాళ్ళు అట్లా ఉన్నారు. కానీ ప్రభు అట్లా లేడుగా. ఈ కేక విన్నాడు. పోవు, కాళ్ళు దాటి ముందుకు పోవు. ఆర్తధ్వని, కన్నీళ్లతో వేసిన కేక దాటిపోయే దేవుడుగా నా దేవుడి వీక్నెస్ అది. యాకోబు రొమ్ముకు రొమ్ము ఆనిచ్చినప్పుడు తొడగూడు వసలగొట్టాడు. కాళ్ళు పట్టుకొని నన్ను వదిలిపెట్టి పోతావా అని ఏడిస్తే పోలేకపోయాడు. చివరికి యాకోబు దేవుడిని బ్రతిమలాడుతుంటే దేవుడు యాకోబుని బ్రతిమలాల్సి వచ్చింది. నన్ను వదిలిపెట్టి వెళ్తావయ్యా అని కన్నీళ్లతో యాకోబు మొరపెడతా ఉంటే, యాకోబు తెల్లారుతుంది, నన్ను పోని తెల్లవారుతుంది, జనం వస్తారు, నన్ను వదిలిపెట్టి వెళ్తావా? నాకు ఇంకా భవిష్యత్తు ఉందా? గతం అయిపోయింది, భవిష్యత్తు ఉందా? ముందు నువ్వు వెనక పోయి అన్నట్టు నాకు ఏం అర్థం కావట్లా. ఎవరి కోసం ఇన్నాళ్ళు నేను తిప్పలు పడ్డానో ఆ భార్యలు, పిల్లలు, దాసదాసి జనాంగం, గొర్రెలు, పశువులు, వెండి బంగారులు మొత్తం ఏరు దాటించాను, ఒక్కడనే మిగిలిపోయాను. నీకోసమే కదా. నా గతి ఏమిటినాయనా అని ఏడిస్తే పోలేకపోయాడు దేవుడు. సరే నీ పేరు చెప్పు అన్నాడు. నా పేరు యాకోబయ్య, మోసగాడు. రైట్. అప్పుడు ఆశీర్వదించి, ఇక నుంచి నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు అనబడదు అని అతడున్న చోట అతన్ని ఆశీర్వదించాడు ఆయన. అదిగో, ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలు. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు. ఫస్ట్ బల ప్రదర్శన చేశావు, వల్ల కాలేదు, పాదాలు పట్టుకొని ఏడ్చి గెలిచావు. ఓడిపోయి గెలిచావు నువ్వు యాకోబు, ఓడిపోయి గెలిచావు. వాస్తవంగా అక్కడ తొడగూడు వసలు కొట్టినప్పుడు యాకోబు వీక్ అయిపోయాడు, ఓడిపోయాడు దేవుని చేతిలో. ఎప్పుడైతే మనం దేవుని చేతిలో ఓడిపోతాం అప్పుడే నిజమైన గెలుపు మనకు వచ్చింది. ప్రభువు మనల్ని గెలవనంత కాలం నిజమైన గెలుపు మనం అనుభవించలేం. ప్రభువు మనల్ని గెలవనంత కాలం మనం ఓడిపోయిన బతికే బతుకుతాం. ప్రభు మనల్ని గెలవాలి, గెలుచుకోవాలి. ఆయన చేతిలో మనం ఓడిపోవాలి, దేవుని చేతిలో మనం ఓడిపోవాలి. అప్పుడు మనకు నిజమైన గెలుపు వచ్చింది. నేను చెప్పిన